అసలు ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏమిటంటే చేనేతలకు చంద్రబాబు ఇంతవరకు ఏం చేసినాడు? జీరో. ఏం చేయలేదు. అదే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చేనేత కుటుంబానికి 24,000 ఆర్థిక సహాయం. అది అప్పుడు వాళ్ళు ఏమి విమర్శించినారు? ఊరికింత డబ్బులు వేస్తున్నారు, ఊరికింత డబ్బులు వేస్తున్నారు అన్నారు. కానీ ఇప్పుడు అదే ఊరికి డబ్బులు ఈయన ఎందుకు వేయలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి? చేస్తున్న పనికి ప్రోత్సాహం, అంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకోమనే విధంగా చేసినారు. ఒక 24 డబ్బులనే కాదు, నవరత్నాలు అనే స్కీమ్ పెట్టినారు. ఆ స్కీమ్లో ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ పరిపాలన కూడా ప్రజల దగ్గర తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు అదే వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు దూరం చేస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన పల్లెటూళ్ళలో చిన్న సర్టిఫికేట్ కావాలన్నా కూడా డైరెక్ట్ ఎంఆర్ ఆఫీస్ దగ్గర, ఆర్ఐ దగ్గర, విఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాలి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. అదే ఒకప్పుడు ఎట్లా ఉన్నది? జస్ట్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం ఇస్తే కన్నా వెంటనే పని అయిపోతా అన్నది. కానీ ఇప్పుడు పరిస్థితి కనపడడం లేదు. ఇప్పుడు పింఛన్లు ప్రతి నెల 31 కానీ 1 కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? నేనేదో దగ్గర నుండి ఇస్తా అన్నట్టుగా స్వాప్ చేసుకుంటారు తప్ప అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి చూపెట్టినట్టే. ఈయన కొత్తగా ఏం చేసినాడు? ఏం చేయలే. అదే అయినా చేయాలనే ఉద్దేశం ఉంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు అది ఎందుకు చేయలేకపోయాడు? పింఛన్లు ఇంటి దగ్గర ఎందుకు ఇవ్వలేకపోయాడు? పాఠశాలను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు నడుస్తున్నారు తప్ప ఆయన కొత్తగా ఉద్దేశం ఏం చేయలే. ప్రతి స్కీమ్లో కూడా ఇదైతేనేమి చేనేతలనే కాదు, ప్రతి వ్యవస్థలో కూడా ఆయన చేసినంత జీరో, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 100% చాలా బెటర్. నేను చాలా ఈ వయసులో కష్టపడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి అన్ని నాశనం చేస్తున్నాడు, భయపెడుతున్నాడు అన్నారు చంద్రబాబు. అంటే కష్టపెడతాడనే కదా, ఏమన్నా గడ్డబారలు మోసాడా? కష్టపడి నీకు ఏమన్నా సిమెంట్ ముడులుతున్నాడా? కష్టం అంటే అది కాదండి. ప్రజల బాధలు తెలుసుకోవాలి. ప్రజల బాధలు తెలుసుకొని ఆ బాధలో వాళ్ళకి ఏమి కావాలి, ఆ బాధ నుంచి వచ్చే స్కీమ్లే నవరత్నాలన్నీ. ఈయన ఎందుకు కష్టపడుతున్నాడని 31 రాందలకే 37 పింఛన్ ఇచ్చి ఇంటికాడికి పోయి అక్కడ 3-4 పెట్టుకొని ఏమా పింఛన్ వచ్చిందా లేదా, ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉంటాడు, హైదరాబాద్లో పోతాడు, అతని గురించి మాట్లాడడం అనవసరం. ఇట్లాంటి అన్ని సిల్లీ క్వశ్చన్స్ అంతా చెప్తా కూడా ఇట్లాంటి చంద్రబాబు పరిపాలన అయితే ఏమాత్రం లేదు. 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం 100% గ్యారంటీ.